హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. ఈరోజు అనగా 14/1/2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. ముందుగా భారతదేశంలోని సెక్సాగామ్ లోయపై చైనా వాదన. ఈ సెక్సాగాన్ అనేది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. అది మనకి శ్రీనగర్కి చైనాకి బార్డర్లో ఉంటుంది. ఈ విధంగా అయితే ఇక్కడ భారతదేశంలోని సెక్సాగామ్ లోయపై చైనా వాదన ఏంటంటే, ముందుగా చూద్దాం. సెక్సాగామ్ వ్యాలీని చైనాకు అప్పగిస్తూ బీజింగ్తో పాకిస్తాన్ చేసుకున్న ఒప్పందం 1963 ప్రకారం చెల్లదని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు తెలపడం జరిగింది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్, ఇదే టాపిక్ సంబంధించి వివాదాస్పద సెక్సాగామ్ లోయలో ప్రాంతంలోని తమ దేశంలో భాగమేనని చైనా చేసిన వాదనను భారత్ అనేది తిప్పికొట్టడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ సెక్సాగామ్ అనేది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. ఇది పాకిస్తాను చైనాకి మధ్య ఒప్పందం కుదరదని భారత్ అనేది వాదిస్తుంది జరుగుతుంది. ఇది రీసెంట్గా వచ్చిన మనకి కరెంట్ ఈవెంట్ టాపిక్లోకి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ చూద్దాం. బ్రిక్స్, ఆల్రెడీ బ్రిక్స్ సమావేశం గురించి మనం మాట్లాడుకున్నాం. 17th బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్లో జరిగింది. 18th బ్రిక్స్ సమ్మిట్ జనవరి 1 భారతదేశం అధ్యక్షత బాధ్యతలు వహించిందని ఆల్రెడీ జనవరి 1వ తేదీన మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ బ్రిక్స్ ప్రెసిడెన్సీ అంటే అధ్యక్షత 2026 కోసం లోగో వెబ్సైట్ను ఆవిష్కరించిన భారత విదేశాంగ శాఖ మంత్రి వర్యులు జయశంకర్. అయితే ఇక్కడ 18th బ్రిక్స్ సమ్మిట్ అనేది ఇండియాలో నిర్వహించబడుతుంది. అయితే ముఖ్యంగా 2026 థీమ్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. మనకి బ్రిక్స్ సమ్మిట్ 2026 18th సమ్మిట్. అయితే ఆల్రెడీ మనకి ఇక్కడ 26 థీమ్కి సంబంధించి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్ అండ్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ బ్రిక్స్ సమ్మిట్ యొక్క మెయిన్ థీము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకి బ్రెజిల్లో రియో డే జనీరోలో జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయంకి సంబంధించి గుజరాత్ గాంధీనగర్లో భారత 2వ BSL 4th బయో కంటైన్మెంట్ ల్యాబ్కు అమిత్ షా శంకుస్థాపన. BSL అంటే మనకి ఇక్కడ బయో సేఫ్టీ లెవెల్ అండి. అయితే ఇక్కడ టాపిక్స్కి వస్తే మనం భారత్లో ఇది 2వ BSL 4th ల్యాబ్. ఇది యాక్చువల్గా మొదటిది మనకి మహారాష్ట్రలో ఆల్రెడీ ఉంది, ఇది సెకండ్ది అనమాట. అయితే దీనికి సంబంధించి శంకుస్థాపన అమిత్ షా గారు చేయడం జరిగింది. ఇది 362 కోట్లతో నిర్మించబడిన ఒక బయో కంటైన్మెంట్ ల్యాబ్. నెక్స్ట్ అలాగే ఈ ల్యాబ్ ఎక్కువగా జంతువుల నుంచి మానవులకు వచ్చే వ్యాధులపై దృష్టి సారిస్తుంది. దాన్నే మనం జూనోటిక్ డిసీజెస్ అని కూడా అంటాము. గుర్తుపెట్టుకోండి, ఇది జాతీయంలో సంబంధించినది. నెక్స్ట్ అలాగే సౌరశక్తితో, సోలార్ ఎనర్జీతో నడిచే ATM వ్యాన్ను ప్రవేశపెట్టిన త్రిపుర గ్రామీణ బ్యాంక్. ఇది చాలా ఇంపార్టెంట్. సౌరశక్తితో నడిచే ATM, ఆటోమిక్ టెల్లర్ మెషిన్ అంటాం, వ్యాన్ను ప్రవేశపెట్టిన త్రిపుర గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ టాపిక్ చూస్తే సురక్షిత త్రాగునీటిని అందించుటకు స్వచ్ఛ జల్ అభియాన్ను ప్రారంభించిన మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సురక్షిత త్రాగునీటిని అందించుటకు స్వచ్ఛ జల్ అభియాన్ను ప్రారంభించిన మధ్యప్రదేశ్ గవర్నమెంట్. మంగూబాయ్, చెంగుబాయ్ ఇవన్నీ ఆల్రెడీ మనం దాని గురించి మధ్యప్రదేశ్ గురించి గవర్నర్ కానీ అలాగే మనకి సీఎంల గురించి కానీ ఆల్రెడీ టాపిక్లో ముందుగానే దీని గురించి చర్చించాం. అయితే నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ప్రపంచ బాధ్యతాయుత దేశాల సూచికను ప్రారంభించనున్న వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్. ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ అనేది మన భారతదేశంలోని న్యూఢిల్లీ యొక్క హెడ్ క్వార్టర్లో ఉంది అది. అయితే ఇక్కడ ఈ టాపిక్ ఏంటంటే మనకి వివిధ దేశాలు అంటే ప్రపంచపరంగా చూసుకుంటే తమ పౌరులు, ప్రపంచ దేశాలు భూమండల అభ్యున్నతికి సంబంధించి అధికారాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నాయనేది తెలిపేందుకు ఈ సూచిక అనేది రూపొందించడం జరిగింది. అయితే ఈ సూచికను ఎవరెవరు రూపొందించారనేది మనకి ఇంపార్టెంట్. ఈ సూచికను ముందుగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయము అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM ముంబై కలిసి ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ రూపొందించడం జరిగింది. అయితే ఈ జాబితాలో మొత్తం 154 దేశాలకు స్థానం కల్పించడం జరిగింది. అలాగే ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ అంటే మేధో సంపత్ అంటాము. వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ కార్యదర్శి ఎవరంటే సుధాంశు మిత్తల్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే WIF వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్కి న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్ అనమాట. నెక్స్ట్ అలాగే ఈ సూచికను ఏదైతే మనం ప్రపంచ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ అని చెప్పామో ఈ సూచిక ప్రపంచ బాధ్యతాయుత దేశాల సూచిక అనమాట. దీనిని ప్రారంభించనున్నది ఎవరంటే జనవరి 19న మాజీ రాష్ట్రపతి వర్యులు రామ్నాథ్ కోవింద్ గారు దీనిని ప్రారంభించడం జరుగుతుంది. ఇది మనకి జాతీయం కిందకి వస్తుంది. నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరెంట్ అఫైర్స్. కాకినాడలో
గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారు రీసెంట్గా. అయితే ఇది ఎక్కడ జరగనుందంటే కాకినాడలోని వాకలపూడి గ్రామంలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడంటే మనకి కాకినాడలో. నెక్స్ట్ అలాగే లోహ్రీ పండుగ, దీన్ని మనం హార్వెస్టింగ్ ఫెస్టివల్ అంటాం. మనకి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఎలాగో లోహ్రీ పండుగ మనకి నార్థన్ సైడ్ వైపు పంటల పండుగ అంటారు, హార్వెస్టింగ్ ఫెస్టివల్. అది ఎక్కడ ఎక్కువగా జరుపుకుంటారంటే పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంది. అలాగే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఈ పంటను జరుపుతారు, లోహ్రీ పండుగ. గుర్తుపెట్టుకుని మనకి ఫెస్టివల్ టాపిక్లో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పండుగలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ అలాగే ప్రపంచంలో అతిపెద్ద ఏఐ ఫిల్మ్ అవార్డు ఎక్కడొచ్చిందంటే మనకి ట్యునీషియా చిత్ర నిర్మాత జూబియర్ జెలైసీ అనే లిల్లీ చిత్రానికి, ఇతను నిర్మాత అయిన జూబియర్ లిలైసీ అనేవి. అలాగే లిల్లీ అనే చిత్రానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఫిల్మ్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఇది మనకి అంతర్జాతీయం కిందకు వస్తుంది, అవార్డ్స్ కింద. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి 2026 మహిళా హాకీ ప్రపంచ కప్ జరగబోతుంది. అయితే అది ఎప్పుడు జరగబోతుందంటే మనకి 2026లో ఆగస్ట్ 15-13 మధ్యలో జరగబోతుంది. అది బెల్జియం, నెదర్లాండ్లో జరగబోతుంది. అయితే దానికి సంబంధించి క్వాలిఫైర్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో వాటికి హైదరాబాద్ అనేది ఆతిథ్యం ఇవ్వబోతుంది. మార్చి 8-14, 2026న క్వాలిఫైర్ మ్యాచ్లు జరగనున్నాయి. గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మనకి స్పోర్ట్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ అలాగే పర్సన్ గురించి సంబంధించి ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్గిరి, పూర్తి పేరు రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్గిరి కన్నుమూత. యాక్చువల్గా ఈవిడ మనకి 1964లో మొదటి కవితా సంపుటైన ది అపోసల్ అనే పేరుతో ప్రచురించడం జరిగింది, ఒక మొదటి కవితా సంపుటి 1964లో. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హిందీ అకాడమీకి మొదటి అధ్యక్షురాలుగా, అలాగే ఉర్దూ అకాడమీకి చైర్పర్సన్గా పనిచేయడం జరిగింది. పేరేంటంటే రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్గిరి. దీనికి సంబంధించి ఈరోజుకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇవేనండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.